నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం బస్సుయాత్ర నిలుస్తోంది. 5 ఏళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్కు ఊరూరా అడుగడుగున జనం నిరాజనం పలుకుతున్నారు. జననేతను చూసేందుకు కరచాలనం చేసి మాట కలిపేందుకు ఫోటోల కోసం ఆరాటపడుతూ ఉన్నారు. మండు టెండల్లోనూ గంటల తరబడి రోడ్డుపై జననేత కోసం ఓపిగ్గా నిరీక్షిస్తూ ఉన్నారు. మరొక వైపు చంటి బిడ్డల్ని చంకనేసుకుని బస్సు వెంట తల్లులు పరుగులు తీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్రకు తరలివచ్చే ప్రజానికాన్ని సీఎం జగన్ కిలోమీటర్ పరిధిలోని 5-6 సార్లు బస్సు దిగి ఆత్మీయంగా పలకరిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుండి నానాటికి ఆదరణ పెరగటంతో షెడ్యూల్ సమయం కంటే 2-3 గంటల ఆలస్యంగా సాగుతోంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలతో మమేకమవుతున్నారు. అర్ధరాత్రైన ఆత్మీయ నేత కోసం అభిమానం ఉప్పొంగుతూ ఉండటంతో మేమంతా సిద్ధం యాత్ర విజయవంతంగా సాగుతోంది. ముఖానికి రంగు వేసుకునే వారిని ప్రజలు నమ్మరని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం విమర్శించారు. షూటింగ్లు మానేసి హైదరాబాద్లోని ఆస్తులు పూర్తిగా అమ్మేసి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం కావాలని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఎన్టీ రామారావును మాత్రమే ప్రజలు విశ్వసించారని తెలిపారు. తన కుమారుడికి సీఎం పీఠం కట్టబెట్టడానికే చంద్రబాబు ప్రజాగలం యాత్ర తప్ప మరొకరికి అధికారం ఇవ్వడానికి కాదని తెలిపారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రానున్న ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ అఖండ మెజారిటీతో మరొకసారి గెలిచి ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు రామరాజ్యం స్థాపిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇవి అన్నీ ఆపుకోవడం కోసం వారు పెట్టుకొని ఏదో బ్లేడ్ బ్యాచ్ ఏంటండి, మేము అందరం ఫ్రీగా తిరుగుతున్నామే, అది అత్యుత్తరేం కాదే, ఎందుకు పిరికి మందు చేతకెంతనమండి, ఇది బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? దానికోసం బ్యాచ్ ఎందుకు బ్లేడ్ బ్యాచ్ వచ్చేసినప్పుడు ఇక రాజకీయాలు రావడం మానేయండి. ఎందుకు రాజకీయాలు రావడం? ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, వారు మాట్లాడే మాటలో వీరికి తుప్పరు కూడా పడకూడదు. వీరికి సెకండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? మానవ జీవితం ఎలా ఉండాలో పవిత్రమైన రంజాన్ మాసం నేర్పుతుందని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు షేక్ ఆరిఫ్ పేర్కొన్నారు. ఇస్లాం జీవన విధానంలో రంజాన్ మాసం అత్యంత కీలకమైందని తెలిపారు. గుంటూరు మాయాబజార్ సెంటర్లోని షేక్ ఆరిఫ్ సుమారు 10,000 మందికి ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఈ సందర్భంగా షేక్ ఆరిఫ్ మాట్లాడుతూ పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం లేకుండా చూడాలని ఇస్లాం చెప్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగిందని తెలిపారు. నేడు వైసీపీ పాలనలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక ఉత్సవ విగ్రహంలాగా తయారైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్, మీరావలి, ఇబ్రహీం, అయ్యూబ్ నియాజీ, పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ ఇఫ్తార్ దావత్ మాయాబజార్ అనేది గుంటూరు సబాట్. సో అలాంటి ప్లేస్లో వేల మందితో ఇఫ్తార్ పార్టీ జరిగింది. దాంట్లో ఈ ప్రోగ్రాంలో అయ్యూబ్ భాయ్, ఇబ్రాహీం భాయ్ అందరూ ఉన్న పెద్దలందరూ కూడా ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాయాబజార్లో ప్రోగ్రామ్ చేయడం అనేది పెద్ద టాస్క్. సో అలాంటిది వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. సో అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. మత సామరస్యానికి యాక్చువల్గా చాలా పవిత్రమైన
రంజాన్. ప్రతి ఒక్కరూ భాయిచారాతో నడిచి వెళ్తారు. అందరూ ఏకమత్యంగా ఉండి ఎదురు వెళ్ళి కూర్చొని అందరూ లాగా కూర్చొని ఇచ్చేస్తూ ఉంటారు. సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమం, ఇంటి వద్దకే సేవలు తొలి ప్రాధాన్యతగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన సాగిస్తున్నారని మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ లేళ్లప్పిరెడ్డి, గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన జగనన్న పాలన కావాలని ప్రతి గుండె కోరుకుంటుందని తెలిపారు. ఎవరిన్ని కుట్రలు చేసినా నో డౌట్ వైసీపీకి వైనాట్ 175 పక్కా అని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 175 స్థానాలకి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందన్న అంశాలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికల పట్ల ఉత్సాహం చూపించే ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు కూడా దాన్ని కూడా అధిగమించి ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా పేదల జీవితాల్లో మార్పుకు దోహదపడినటువంటి పరిస్థితులు, సమాజంలో ఒక సమూలమైనటువంటి మార్పుకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే 175 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు, మొత్తం 200 సీట్లకు గాను 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకే 100 సీట్లు కేటాయించారంటే సామాజిక న్యాయం ఏ విధంగా పాటిస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకనే రాబోయే ఎలక్షన్స్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 చెప్తా ఉన్నారో, అలాగే పార్లమెంట్ కూడా 25 స్థానాలు కూడా పూర్తిగా గెలవబోతా ఉన్నాం. ఇవాళ మేమంతా సిద్ధం అనే సభల ద్వారా ఇవాళ ప్రజలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం. ఎందుకంటే ఉట్టి మాటలు, తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలతో బతుకుతున్న ఈ కూటమిని తప్పకుండా ప్రజలు ఓడిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మేలు అనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వించదగినటువంటి విషయం. అలాగే ఇలాంటి గొప్ప పరిపాలన ముందు కూడా కొనసాగాలని ప్రతి గుండె ఆశిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడతారనేటువంటి నమ్మకం ఈరోజు రాష్ట్రంలోని ప్రతి పేదోడికి ఉంది. మళ్ళా మేమంతా కాన్ఫిడెంట్గా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ స్థానిక 32 డివిజన్ బ్రాడీపేటలో వైసీపీ పార్టీ కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ లేళ్లప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి, పొన్నూరు ఎమ్మెల్యే, గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య పాల్గొన్నారు. తొలుత మాజీ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. ఎన్నికల కోడ్ను అడ్డు పెట్టుకుని ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే విషయంలో చంద్రబాబు అవ్వాతాతలు ఇబ్బంది పెట్టిన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మరి ఏదైతే జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకునే తీరే మనకు చూపిస్తూ ఉంది. సో కాబట్టి ఇదే మేము అర్పిస్తున్నటువంటి ఘనమైన నివాళిగా తెలియజేసుకుంటూ జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ దేశంలోనే రిజర్వేషన్ వ్యవస్థని మరి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అలనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలాగే జ్యోతిరావు ఫూలే గారు కానీ, లేకపోతే ఏదైతే డాక్టర్ జగజ్జీవన్ రామ్ గారు కానీ, వీళ్ళు ముగ్గురు ఆశయాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు.
మానవ సమాజంలో కులాలు పక్కన పెడితే అన్ని రంగాలలో వివక్ష ఉందని హైకోర్టు జడ్జి మన్మథరావు వ్యాఖ్యానించారు. అసలు మానసిక వివక్ష విద్యార్థి దశ నుంచే ప్రారంభమైందని అన్నారు. వివక్ష లేదనకుండా ఏ అంశంలోనూ మనం ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు. గుంటూరు బార్ అసోసియేషన్ హాల్లో బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమం ఆడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి మన్మథరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి, బార్ కౌన్సిల్ మెంబర్ వట్టి జొన్నల బ్రహ్మారెడ్డి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివక్ష అనేది మనం సృష్టించుకుందే తప్ప ఆనవాయితీగా వచ్చింది కాదని తెలిపారు. ఎవరికి వారు ఆయా రంగాలలో తోటి వారికి సహాయపడితే వివక్ష కనుమరుగవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గౌరవనీయులు పూజ్యులు మన్మథరావు గారికి, అదే రీతిగా మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు, క్రమానికి ఆదరైన న్యాయాధిపతులకు, న్యాయవాద మిత్రులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక జైల్లో ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు బ్రిటిష్ వారి యొక్క చర్యలకు నిరసన తెలిపినటువంటి ఏకైక ఆ పరిస్థితులు, ఎందుకంటే వెనక్కి వెళ్ళను, ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నవి. వాస్తవంగా భారతదేశ రాజకీయాల్లో గెలవడం జరిగింది. అట్లానే అదే ఆ రీతిలోనే క్యాబినెట్ లో కూడా వారికి ఎప్పుడు ఒక బెర్త్ ఉండేది. వారి ఆధ్వర్యంలో భారతదేశం నిర్వహణ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ గురించి ఎంత చెప్పినా, ఎవరు ఏం చెప్పుకున్నా ఆ మాటల్లో అర్థాలు ఎక్కడికి వెళ్ళినా ఎవరి అభిప్రాయాల మేరకు వివక్షత అనేది లేదు అని మాట్లాడకుండా, అనే మాట లేకుండా బహుశా ఏది ముందుకు వెళ్ళదేమో ఇటువంటి కార్యక్రమాలు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కావచ్చు, జ్యోతిరావు పూలే గురించి కావచ్చు, ఇప్పటి ఈ కార్యక్రమాన్ని బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి కావచ్చు. బాబు జగజ్జీవన్ రామ్ గురించి కూడా సమానత్వ దినోత్సవము అని చెప్పి ఒక దినోత్సవాన్ని జరుపుకోవాలి అని ఎప్పుడో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ సమానత్వ దినోత్సవము ఎంతవరకు జరుగుతున్నది ప్రభుత్వ పరంగా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇలా ఒక కార్యక్రమాన్ని గుంటూరు బార్ అసోసియేషన్ వాళ్ళు జరపాలని నిర్ణయించుకోవడం, ఎక్కడన్నా వివక్షత ఉన్నప్పటికీ మన ప్రయత్నంలో ఎటువంటి ఎవరెవరి ప్రయత్నాల్లో ముందుకు పోయే ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఆయన పుట్టి అటువంటి విపత్కర పరిస్థితుల్లో, అటువంటి సంఘర్షణ పరిస్థితుల్లో అనేక సమస్యలు ఎదుర్కొని, అనేక రకాలుగా కుల వివక్షను ఎదుర్కొని, అనేక రకాలుగా సంఘర్షణ ఎదుర్కొన్న వ్యక్తి. ఆయన అన్ని మహాకార్యాలు చేశారు, ఆయనతో మనం పోల్చుకోలేము. కానీ ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకోవడం ద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మేధస్సును, ఆయన యొక్క జీవిత చరిత్రను మనం ఈరోజు ఇక్కడ మననం చేసుకోవడం ద్వారా మనం ఏమి లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నామంటే, మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం వారి ద్వారా ఏం నేర్చుకున్నాం, వారిలంతా సమాజానికి చేయకపోయినా మనం ఏదైనా కొంతైనా మనం ఏమైనా వారికి నేర్చుకున్నా, వారి ద్వారా నేర్చుకుని సమాజానికి ఏమైనా చేయగలుగుతున్నాం అనేటువంటి ప్రశ్న మనం వేసుకుని ఈ రోజుని గుర్తు చేసుకుని వారి యొక్క జీవితంలో నుండి కొంత భాగమైన ఎక్కడో ఎవరో ఎప్పుడో ఏదో చేశారనే బదులు ఇక్కడ మన పరిస్థితిలో మన పక్కన ఉన్న వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా? చేయగలిగితే మనం కూడా అంబేద్కర్ గారు లాగో, లేకపోతే జగజ్జీవన్ రామ్ గారు, ఇంకా చాలా ఉన్నారు. ఎప్పుడో 116 సంవత్సరాల క్రితం పుట్టి ఇంకా వాళ్ళు ఉంటే మన దగ్గర నుంచి అలాగే కాదు. మనం ఏం చేయగలుగుతాం? సొసైటీకి మనం ఏమైనా చేయగలుగుతున్నామా? మన పక్కన ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఏంటంటే అందరూ మన మనసుకి నచ్చకపోవచ్చు, పిల్లలతో మతంతో ఎక్కడ సంబంధం ఉండదు, కొంతమంది ఉంటారు. వాళ్ళకి మనం ఏమైనా చేయగలిగామా? మనం పక్క వాళ్ళకి ఎంతవరకు సాయం చేయగలుగుతున్నాం, మనకి ఎంతవరకు వాళ్ళకి ఎదగడానికి సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాం? ఎక్కడో చోట ఎవరో ప్రాబ్లం పెడతారు, ఎవరైనా అడగదొక్కే వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టే వాళ్ళు కానీ ఉన్నా మనం ఏం సాయం చేయగలుగుతాం? భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపొందిస్తే పాలన పరంగా పక్కాగా అమలు చేసిందే బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు.
బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు మార్కెట్ సెంటర్లోని ఆయన విగ్రహానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక అసమానతల్ని రూపుమాపటంలో ఆయన చేసిన కృషి అజరామరమని కొనియాడారు. ఆయన చేపట్టిన మంత్రి పదవులకు వన్నె తెచ్చారని గుర్తు చేశారు. ఆయన దేశానికి చేసిన సేవలను నేటి తరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాబు జగజీవన్ గారి 116 జయంతి సందర్భంగా వారికి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానిక జిల్లా ప్రజానికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారి దేశం చేసిన సేవలకి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయదారులు రైతు కూలీలకి అనేక సేవలు చేశాడు. అదేవిధంగా దళితులకు అనేక సేవలు చేశారు. బాబు జగజీవన్ రావు గారు అంబేద్కర్ గారి తమ్ముడు లాంటి వాడు. అంబేద్కర్ గారు ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని తూచ తప్పకుండా అమలు జరిపి వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లో ఐక్యంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఐక్యతని దళిత వర్గాలందరూ కూడా మాదిగలు దళిత వర్గాలు ఐక్యంగా సామాజిక న్యాయాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందువల్ల బాబు జగజీవన్ రక్షణ మంత్రిగా, రైల్వే మంత్రిగా రకరకాల మంత్రిత్వ శాఖల్లో ఆయన అనుపమానమైన సేవలు చేశారు. వారి సేవలను గుర్తించి వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మళ్ళీ పునరుద్ధరించి ముందు తీసుకెళ్లి వ్యక్తి జగజీవన్ రావు గారు. కనుక ఆయనకి భారతరత్న ఇవ్వాలి. వారి యొక్క స్వేచ్ఛ అనేది వారి ఆయుధం. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కృషి చేస్తాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని సెబ్ డిఎస్ఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో అక్రమంగా నిల్వ ఉంచిన 2,02,000 రూపాయల విలువ చేసే 269 బాటిల్స్ ను సీజ్ చేశామని తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హర్యానా నుంచి ఈ మద్యాన్ని అక్రమంగా తీసుకువస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ అక్రమ మద్యం రవాణా వెనుక 4 ఉన్నారని పేర్కొన్నారు. నిందితుల్లో 2 అరెస్టు చేశామని, మరో 2 త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఎన్నికల్లో మద్యం ప్రభావాన్ని తగ్గిస్తామని వివరించారు. ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం వాటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికీ అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మన పొన్నూరు ఎస్సీబీసీఐ సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 269 బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి. వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి. అందులో ఒక 14 బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి. మొత్తం 7 బ్రాండ్కి సంబంధించినటువంటి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే 2,02,000 రూపాయలుగా మనకు తెలిసింది. అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది మనకు పట్టుకున్నప్పుడు మాత్రం 2 దొరికారు. సురేష్ అండ్ ఏడుకొండలు 2 దొరకడం జరిగింది. కానీ దీని యొక్క పూర్వపరాలన్నీ కూడాను పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్స్ ఎవరు అనేది కూడాను మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం తొందరలోనే పట్టుకుంటాం. ఇక్కడ ఈ మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు, పై అధికారుల సూచనల మేరకు మేమందరం కూడాను చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నాం. సెబ్ నుంచి కూడాను ఎటువంటి వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే దాంట్లో ఈ మద్యం యొక్క ప్రభావం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. జనరంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేవుని ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. నవరత్నాలతో పేదరికం లేని సమాజం నిర్మించామని తెలిపారు. 17వ డివిజన్ ఏటుకూరు రోడ్లో వైసీపీ నాయకులు అంగడి పిచ్చయ్య ఆధ్వర్యంలో శివాలయంలో నూరి ఫాతిమా విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మమ్మల్ని గెలిపిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోజు శివాలయంలో మన ధర్మకర్త పిచ్చయ్య గారు మరి నూరి ఫాతిమా గారిని తీసుకొచ్చేసి మంచి మెజార్టీతో గెలవాలి. ఆయన చెప్పింది ఈ రాష్ట్రంలోనే నెంబర్ అంటే ఎక్కువ మెజార్టీ రావాలనేది ఆయన ఆకాంక్ష. అందుకనే ఇక్కడ వాళ్ళందరూ కలిసి నూరమ్మ మేము తోడుగా ఉంటాం, నీకేం ఇబ్బంది లేదు, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ ముఖ్యమంత్రి కావాలి, ఆయన ఆశయాలు, తండ్రి ఆశయాలు, వైఎస్ రాష్ట్ర ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనేది వాళ్ళ ఆలోచన విధానం. అందుకనే ఈరోజు గుడి పిలిపించేసి మరి పూజలు చేపించేసి తప్పకుండా ఈ రాష్ట్రంలోనే మంచి మెజార్టీ తీసుకురావాలి, ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ ఆశీర్వాదం చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
మరి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా, అదేవిధంగా నూరి ఫాతిమా గారు కూడా మంచి మీద గెలిపించవలసిందిగా ప్రజలందరూ కూడా నృత్యాలు జోడించి తెలియజేస్తారు. ఇటుకూరు రోడ్లో శివాలయం టెంపుల్లో మేము రావడం జరిగింది. ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజుల్లో రావాలని, అలాగే గుంటూరు తూర్పులో ఈ గెలుపు అనేది మన అందరి గెలుపు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచినట్టే, అలాగే గుంటూరు తూర్పులో నూరి ఫాతిమా గెలిస్తే అది మా అందరి గెలుపు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పూజలు చేసి మరి పిచ్చన్న ఇక్కడ అనుకున్నది ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అని చెప్పి ఆయన నమ్మకం, ఆ నమ్మకానికి మేము కూడా తోడయ్యి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేమందరం కలిసికట్టుగా, నాతో పాటు సహా మేమందరం కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడానికి కృషి చేస్తాం. అలాగే మీ ఆశీస్సులు, మీ అండదండలు, మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మరి ఫ్యాన్ గుర్తుకి ప్రతి ఒక్కళ్ళు మే 13వ తారీఖున ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఏటుకూరు రోడ్డు శ్రీ గంగా బ్రహ్మణంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే గారు ముస్తాఫా గారిని ఆహ్వానించడం జరిగింది. నూరి ఫాతిమా గారిని రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేగా గెలిపించుకొని మేమందరం కూడా ఇష్టపూర్తిగా చూసుకోవాలని అభిమానంగా మా అభిమానులంతా, శివాలయం గుడి భక్తులంతా, ఈ వార్డు ఏరియాలో 17వ వార్డులో చుట్టుపక్కల ప్రాంత వాసులు మొత్తం కూడా ఒక దగ్గర సుమారు ఒక 200 మంది కార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారుగా గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలో 2 సార్లు ఎమ్మెల్యే గారు గెలిచారు కాబట్టి ముస్తాఫా గారు, 3వసారి వాళ్ళ అమ్మాయి గారికి సీట్ ఇచ్చారు కాబట్టి ఆమెను గెలిపించుకొని మంత్రిగా చూసుకోవాలని మా యొక్క ఆనందం వ్యక్తపరుచుకుంటున్నాం. బాబు జగజీవన్ రామ్ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో జగజీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముస్తఫా మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల కిరణ్ పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారు కానివ్వండి, జగజీవన్ రావు గారిని కానివ్వండి, మరి ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం ఆయన చేస్తున్న కృషికి అనమాట. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం కృషి చేస్తారో, మరీ ముఖ్యంగా పేద ప్రజల జీవితాలని మార్పు చేయడం కోసం ఆయన చేస్తున్న కృషికి అంతా ఇంత కాదు. అందుకని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేయవలసిందిగా, ప్రతి ఒక్కరు ఆయన వెంట ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దళిత మేధావి, దేశంలోనే గర్వించదగ్గ వ్యక్తి, దళితుల్లో ఆ రోజుల్లోనే అగ్రవర్ణ ప్రజలకు ధీటుగా ఎదురు పోరాడి దళితులకు న్యాయం చేయాలి, దళితులు ఎప్పుడైతే సమాజంలో అభివృద్ధి చెందుతారో ఆ రోజే సమాజంలో అందరూ అభివృద్ధి చెందుతారనే ఒక ఏకైక లక్ష్యంతో ఆయన ఉప ప్రధాని దాకా వెళ్ళిన ఆనవాళ్ళు అందరం గుర్తు చేసుకోవాలి. యావత్ భారతదేశం కూడా బాబు జగజ్జీవన్ రావు గారిని గుర్తు చేసుకోవాల్సిన అంశం. రాబోయే రోజుల్లో కూడా ఆయన్ని మరింత పెద్ద ఎత్తున ఆయన యొక్క కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అనేక సంవత్సరాల నుంచి మూలన ఉన్న 10 ద్విచక్ర వాహనాలని కొత్తపేట పోలీసులకు అప్పగించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసిన గుండె జబ్బుల ఓపీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో 10 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి ఉండటాన్ని ఆయన గమనించారు. అనేక సంవత్సరాల పాటు ఈ వాహనాలను ఎందుకు పార్కింగ్ చేశారో విచారణ చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంట్ వెహికల్స్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మనందరం స్టాఫ్ అంతా కూడా ఇటు పక్క నుంచే వస్తారు. ఈ గేట్ పక్కన అయితే మాత్రం 1, 2, 3, 5, 6, 10 బండ్లు అయితే మాత్రం అక్కడ పార్క్ చేస్తుంది. పార్క్ చేస్తుంది కాకుండా ఇంత చైన్ వేస్తుంది, ఇదంతా లాక్ చేసి ఉంచారు. ఎంతకాలం నుంచి ఉన్నాయని మన సెక్యూరిటీ పీపుల్ని అడుగుతుంటే వాళ్ళైతే మాత్రం దాదాపు ఎంతకాలం 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయన్నారు. మరి వీటి మీద ఎవరు దృష్టి పెట్టలేదు. కొంతమంది అడుగుతుంటేనే ఈ ఫార్మసీ వాళ్ళే, టీబీ వాళ్ళే అంటున్నారు. మరి టీబీ వాళ్ళే ఎవరైనా కూడా బండ్లు మంచి అయితే ఇంట్లో పెట్టుకుంటారు, పాడైపోతున్నాయి అనుకుంటే అమ్మేస్తారు. కానీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ తాళాలు వేసి ఉంచే కార్యక్రమం అయితే ఉండదు. ఎందుకు ఇక్కడ పెట్టారో కూడా ఎవరికి తెలియట్లేదు. మా సిఎస్ శరమ్మ గారు లీవ్లో ఉన్నారు, ఆయన కూడా తెలియదు మాకు. మీరు కూడా ఇటు రండి అమ్మా. మీరేం చేస్తారంటే ఇమీడియట్గా సిఎస్ శరమ్మ గారు చెప్పండి, ఇక్కడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి.
ఈ లాక్ చేస్తున్న నెంబర్ రాసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఈ 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాయి, ఎవరో తెలియదు, దీనికి యజమానులు ఎవరో తెలియదు, ఎవరు పెట్టెళ్ళారో కూడా మనకు తెలియదు. కాబట్టి సిఎస్ఆర్ గారు తెలుసాం కనుక్కోండి, ఇంకెవరికైనా తెలుసాం కనుక్కోండి, కొత్తపేట పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఎవరికైతే వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇమీడియట్గా ఆ పని చేయండి. ఇక్కడ దాదాపు 10 బండ్లు అయితే మాత్రం ఇక్కడ సాయంత్రానికి మనకు కనబడకూడదు. తీపిచ్చేసి పోలీస్ స్టేషన్లో పంపించే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. సిఎస్ఆర్ చెప్పి ఏఆర్ఎంతో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.